కోట్ల విలువైన భూమిని 40 రూపాయలకే రిజిస్ట్రేషన్. వారే వా! భూభారతి చాలన్ల దందాలో వెలుగు చూస్తున్న అక్రమాలు, ఎడిట్ ఆప్షన్ దుర్వినియోగం, యూట్యూబ్లో వీడియోలు చూసి చాలన్ల జనరేట్. పూర్తి వివరాలతో ఎన్ఐసి రిపోర్ట్. రంగారెడ్డి యాదాద్రి జిల్లాలోనే భారీగా అవినీతి. కొనసాగుతున్న కమిటీ విచారణ. ఇప్పటికే ఆయా జిల్లాలకు అక్రమ చాలన్ల లిస్టు. మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల వారీగా వివరాల సేకరణ. అక్రమార్కులతో తహసీల్దారులు కుమ్మక్కయ్యారనే అనుమానాలు. అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే భూభారతి చట్టం, ఆ చట్టం ప్రకారం ఉద్యోగం ఊస్తే అన్న చర్చ మాత్రం జరుగుతుంది. 40 రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసినట్ట ఎక్కడెక్కడ అన్నది చూద్దాం. 40 రూపాయలకి, కేవలం 40 రూపాయలకి. ఇదే కోట్ల విలువైన భూమి 40 రూపాయలకి రిజిస్ట్రేషన్. భూభారతి చాలన్ల దందాలో వెలుగు చూసిన అక్రమాలు. ఇక మేము భూభారతి పకడ్బందీగా చేసినాం, రైతుల భూ సమస్యలన్నీ 15 ఆగస్టు లోపు తీర్చేస్తాం అని పొంకనామాలు కొట్టినా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మన ప్రభుత్వం ఏడవన్నదో మాకైతే అర్థం కావట్లేదు. నేను 2 రిజిస్ట్రేషన్లు పెట్టుకున్నా, నేను 2 అప్లికేషన్లు పెట్టుకున్నా. మా నాన్న నుంచి మాకు సంక్రమించిన ఆస్తి. ఇప్పటికీ అతి లేదు గతి లేదు. పేపర్ల ప్రకటనలకే కాంగ్రెస్, పేపర్ల మీద ప్రకటనలకు తప్ప ఒరగబెట్టింది ఏం లేదన్న చర్చ జరుగుతుంది బయట. ఏది రైతు బంధు, ఏది భూభారతిలో ఇంత పటిష్టంగా ఎస్ఐ అక్రమాలు ఎట్లా జరుగుతాయా? ధరణి దరిద్రం, ధరణి దరిద్రం, ధరణి దరిద్రం అని పొంకనామాలు కొట్టినాం. ఏమైంది మరి భూభారతి? భూభారతి ఎవరి భూమిలో పోయి తెచ్చుకున్నది? ఇక వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల అక్రమ చాలన్ల వ్యవహారంలో వీస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ధరణి భూభారతి పోర్టల్లో ఉన్న సాంకేతిక లోపాన్ని ఆసరా చేసుకున్న అక్రమార్కులు ప్రభుత్వానికి చేరాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజుల్లో 90 నుంచి 99% వరకు సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు ఇప్పటికే తేలింది. ఈ క్రమంలో సర్కారుకు కేవలం 40 నుంచి రూపాయలు 90 మాత్రమే చెల్లించి కోట్ల విలువైన భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మీన్స్ ఎన్ఐసి రూపొందించిన అక్రమ చాలన్ల నివేదికలో బయటపడింది. మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల వారీగా వివరాల సేకరించి రూపొందించిన ఈ లిస్టు ఇప్పటికే ఆయా జిల్లాలకు చేరింది. ఈ 2 జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయంట. ప్రధానంగా రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాలోనే ఈ తరహా మోసాలు ఎక్కువగా జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును పక్కదారి పట్టించారు. ఎవడు దీని వెనకాల అధికారులు లేరా? మీ సేవా కేంద్రాల్లోనే వాణిజ్య వాడే చేసిండా? ఇంటర్నెట్ కేంద్రాల్లోనే వాణిజ్య వాడే చేసిండా? దాని వెనక పొలిటికల్ లీడర్లు అధికారులు లేరా? దాని వెనకాల కూపి లాగితే మొత్తం కొండంతా గదులుతుంది కదా, ఒక్కొక్కటి గదులుతుంది. పొరపాటున ఎవడన్నా పెద్ద పొలిటికల్ లీడర్ ఉన్నాడు అనుకో, కాంగ్రెస్కి సంబంధించిందో బీఆర్ఎస్కి, మళ్ళా దరిదాపులకు పోరాయలు వాడికే స్టాప్ పడుతుంది. ఈ ఎంఆర్ఓలను బ్లేమ్ చేయాలి, ఈ మీ సేవా కేంద్రాలను బ్లేమ్ చేయాలి, ఇంటర్నెట్ కేంద్రాలను బ్లేమ్ చేయాలి. ఎవరన్నా ఉంటే ఇక కాంట్రాక్టు కార్మికులు లేదంటే ఇక వీళ్ళనే బ్లేమ్ చేయాలి. మళ్ళీ వేరేటోళ్ళు పెద్దవాళ్ళు ఉంటే పాపం పెద్ద తలకాయలు ఉంటే మనం అటువైపు వెళ్ళొద్దు సార్, ఎందుకంటే మనం అంతా ఒక్కటే కదా. సొంతగా ధరణి వచ్చిన తర్వాత అటు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్లు, ఇటు రెవెన్యూ, ఈ 2 శాఖలు ఆడిటింగ్ను గాలికి వదిలేశాయి. ఇదే అదనుగా కొంతమంది గ్రూపులుగా ఏర్పడి వ్యవహారం నడిపారు. మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల వారీగా ఎవరి ఐడి నుంచి అక్రమాలు జరిగాయో ఆ వివరాలను తాజాగా ఎన్ఐసి సేకరించి జిల్లాలకు పంపింది. ఆ సమయంలో ఎవరెవరు తహసీల్దార్లు ఉన్నారు, వారి పాత్ర ఏంటి అనే దానిపైన హై లెవెల్ కమిటీ విచారణ జరుపుతున్నదంట. ఆడిట్ ఆప్షన్ దుర్వినియోగం. భూముల రిజిస్ట్రేషన్ కోసం రైతులు, సామాన్య ప్రజలు మీ సేవా కేంద్రాలను లేదా ఇంటర్నెట్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. ఆ సిటిజన్ లాగిన్లో స్లాట్ బుక్ చేసే సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే టెక్నికల్ లొసుగులను పసిగట్టిన కొందరు అక్రమార్కులు తమ చేతివాటం ప్రదర్శించారు. రైతుల నుంచి రిజిస్ట్రేషన్కు కావాల్సిన పూర్తి డబ్బులను వసూలు చేస్తున్నారు. కానీ పోర్టల్లో పేమెంట్ గేట్వేలో ఎడిట్ ఆప్షన్ను దుర్వినియోగం చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని భారీగా తగ్గించి చూపించారు. ఉదాహరణకు 1,40,000 రూపాయలు
1,40,000 రూపాయలు కట్టాల్సి ఉంటే కేవలం 40 రూపాయలే కట్టిండ జనరేట్ అయిందంట. వాడు కట్టాల్సింది 1,40,000, 40 రూపాయల జనరేట్ అయిందంట. మొత్తం వాడు లోపల వేసుకున్నాడంట. దీని వెనకాల బాజాప్తా చెప్తున్నాం, తహసీల్దార్లు ఉంటారు దాని వెనకాల. ఆ తహసీల్దార్ల వాటా ఆర్డీఓలకు పోతుంది, ఆర్డీఓల వాటా సబ్ కలెక్టర్లకు పోతుంది, సబ్ కలెక్టర్ల వాటా కలెక్టర్ల దాకా పోతుంది. రెవెన్యూ తతంగం మొత్తం సర్వనాశనం పట్టేయాలి మీరు. అప్పుడు వాళ్ళు పట్టించిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా గదే కొనసాగిస్తున్నది. కొత్తగా ఒరగబెట్టింది ఏం లేదు, కొత్తగా మనకు వచ్చింది కూడా ఏం లేదు. గదే రౌడీలు ముదిరి రాజకీయ నాయకులు అయినట్టు గిదే అధికారులు ఉన్నారు, అదే సస్పెండ్ అయిన అధికారులు మళ్ళా వస్తూ ఉన్నారు. ఒక్క ఫిర్యాదు బాక్స్ లేదా మనకు. ఏసీబీ ఎంతమందికి కాల్ చేస్తారు, ఏసీబీ ఎంతమంది ట్రాప్ చేస్తారు. జనరేట్ చేశారు యూట్యూబ్లో వీడియోల ద్వారా ఈ టెక్నిక్ తెలుసుకున్నట్లు సమాచారం. ఇలా గ్రూపులుగా ఏర్పడిన ఈ ముఠాలు ఇన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకున్నాయి. యాదాద్రి జిల్లాలో 1367 డాక్యుమెంట్లలో మోసం. యాదాద్రి జిల్లాలో చీటింగ్ జరిగినట్లు భావిస్తున్న 1367 డాక్యుమెంట్లను కలెక్టర్కు ఎన్ఐసి పంపించగా వీటిని రెవెన్యూ అధికారులు పరిశీలించినప్పుడు ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగు చూశాయి. కొన్ని డాక్యుమెంట్లను రూపాయి, కొన్ని డాక్యుమెంట్లను 40 రూపాయలు, కొన్ని డాక్యుమెంట్లను 90 రూపాయలు. రూపాయికి కూడా డాక్యుమెంట్ చేసేటోడు ఎవరైనా ఉన్నాడా అనే రాష్ట్రంలో? 40 రూపాయలకు డాక్యుమెంట్ చేసేటోడు ఉన్నాడా? 90 రూపాయలకు డాక్యుమెంట్ చేసేటోడు ఉన్నాడా ఈ రాష్ట్రంలో? మొత్తం ఇప్పుడు మీ సేవా కేంద్రాలలో కాదు, సబ్ రిజిస్టర్ ఆఫీసులలో కూడా అనేక అవినీతి జరుగుతూ ఉంది. ఒక్కొక్క సబ్ రిజిస్టర్ ప్రతిరోజు మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల ఇంటికి తీసుకొని పోతున్నారు. ఆడవాళ్ళు అయితే వాళ్ళ భర్తల నెంబర్లు ఇచ్చి, వాళ్ళ చుట్టాల నెంబర్లు ఇచ్చి ఫోన్పేలు కొట్టించుకుంటున్నారు. ఫోన్పేలు అలా డౌట్ వస్తుందేమో అని చెప్పేసి ఏకంగా క్యాష్ తీసుకొని రమ్మంటున్నారు. జరిగేది అదే కదా తతంగం. రామంతపూర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు. ఉప్పల్లో ఉన్నది రామంతపూర్కి ట్రాన్స్ఫర్ అయింది సబ్ రిజిస్టర్ ఆఫీసు. రామంతపూర్ నుంచి మళ్ళా ఉప్పల్కి వెళ్తున్నది ఇప్పుడు. దానిలో డాక్యుమెంట్ రైటర్లు ఒక 3-4 ఉంటారు, కులపోళ్ళు, సేమ్ కులపోళ్ళు. ఇక వాళ్ళదే దందా మొత్తం, పెద్ద దందా. ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడికనే పోండి, నెల మామూలు దొరుకుతాయి రిపోర్టర్లకు. ఏం వార్తలు రాస్తుందో ఏం అర్థం కావట్లేదు. 90% మొత్తం కాపీ పేస్ట్ వార్తలు. ఆ బిల్డింగ్ దగ్గరికి పోవాలి, పైసలు తెచ్చుకోవాలి, ఈ బిల్డింగ్ దగ్గరికి పోవాలి, పైసలు తెచ్చుకోవాలి, మున్సిపల్ ఆఫీస్కి పోవాలి, పైసలు తెచ్చుకోవాలి, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోవాలి, పైసలు తెచ్చుకోవాలి. ఇంట్లుంటే 20-30 వేలు వస్తున్నాయి రిపోర్టర్లకు. ఇంకేం కావాలి? అట్లా ఉంది దందా. మనం ఎవరిని బయట పెట్టాలి, ప్రజల కోసం పనిచేయాలి. అది అయిపోయింది ఇప్పుడు కథ. ప్రజల కోసం పనిచేసుడు మొత్తం ఏంది 10% చేస్తున్నారు జర్నలిస్టులు ఇప్పుడు. ఇలా అతి తక్కువ రేట్లకే రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. ₹1 రిజిస్ట్రేషన్ జరిగినట్లు భావిస్తూ 5 డాక్యుమెంట్లలో ఒక డాక్యుమెంట్కు మరుసటి రోజు మిగిలిన అమౌంట్ చెల్లించగా మిగిలిన 4 డాక్యుమెంట్లను వెరిఫై చేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. మిగిలిన డాక్యుమెంట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజుల్లో కేవలం 1% మాత్రమే సర్కార్ ఖజానాకు చేర్చి మిగిలిన 99% అమౌంట్ను తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 1367 రిజిస్ట్రేషన్లకు గాను ₹5,49,81,004 ప్రభుత్వ ఖజానాలో జమ కావాల్సి ఉండగా కేవలం ₹57,34,123 మాత్రమే యాడ్ అయినట్లు ఎన్ఐసి నివేదిక స్పష్టం చేసింది. అంటే దాదాపు ₹5 కోట్ల రూపాయలను ఈ ముఠాలు స్వాహా చేశాయి. కాగా ఈ మోసానికి సంబంధించి యాదాద్రి జిల్లాలోని మోత్కూరు అడ్డగూడూరు అంటే ఇది ఏంది తుంగతుర్తి నియోజకవర్గం కిందకి వస్తుంది. మిగిలిన 15 మండలాల్లోనూ పోలీస్ స్టేషన్లలో తహసీల్దార్లు చేసిన ఫిర్యాదు మేరకు 70 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో నెట్ సెంటర్లు, మీ సేవ నిర్వాహకులు, డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. అక్రమాలకు పాల్పడిన సెంటర్ల ఐడీలను బ్లాక్ చేయడమే కాకుండా వారి నుంచి వసూలు చేసిన సొమ్మును కట్టించే పనిలో పడ్డారు. అయ్యో, మరి గిట్లనే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ రైటర్లు చేసిన అవినీతి ఉంటుంది కదా, మరి రాజకీయ నాయకులు చేసిన అవినీతిని కూడా కొంచెం తీసుకురండి సార్. హరీష్ రావు తెలంగాణ రాకముందు, ఎమ్మెల్యే కాకముందు ఆస్తి ఎంత ఉంది? హరీష్ రావుకి ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది? కేటీఆర్కి ఎమ్మెల్యే కాకముందు ఆస్తి ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది? వాళ్ళ భూములు, ఫామ్ హౌస్లు 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లకు ఎట్లా పెరిగినాయి? వాళ్ళు ఎక్కడెక్కడ ఫ్రీగా దొబ్బుకొని తిన్నారు?
ఇవన్నీ బయటికి రావాలి కదా సార్. ఒక్కడే కోటి మళ్లించుకున్నాడు. వారే వా, వీడే అసలైన హీరో. ఈ కుంభకోణంలో ఒక్కో నిర్వాహకుడు చేసిన మోసం కోట్లలో ఉండడం గమనార్హం. చౌటుప్పల్లోని తరుణ్ అనే ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు 240 స్లాట్ బుకింగ్ చేయగా 1.20 కోట్లు పేమెంట్ చేయాల్సి ఉంది. కానీ అతడు ఎడిట్ ఆప్షన్ వాడి కేవలం 1.90 అంటే 1,90,000 కట్టిండే. కోటి 20 లక్షలకు వాడు 1,90,000 కట్టిండు. కోటి 20 లక్షలకు 1,90,000 కట్టి మొత్తం మిగతాది దొబ్బేసుకున్నాడంట. దీని వెనకాల చాలా పెద్ద ఎత్తున తతంగం ఉంటుంది. ఓన్లీ ఇంటర్నెట్ సెంటర్ వాడు ఒక్కడే చేసిన తతంగం కాదు ఇది. ఇలా ఎంఆర్ఓలు ఉంటారు, ఆర్డీఓలు ఉంటారు, మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది. 1.90 లక్షలు మాత్రమే ప్రభుత్వానికి కట్టి మిగిలిన ₹1,00,00,000 పైగా సొంత ఖాతాలో వేసుకున్నాడు. విషయం బయటకు రాగానే ఆ షాప్కు తాళం వేసి పారిపోయాడు. రాజాపేట మండలంలో జల్లపాండు అనే వ్యక్తి 344 డాక్యుమెంట్లకు 72 లక్షలు కట్టాల్సి ఉండగా కేవలం 4.20 లక్షలు కట్టాడు. దాదాపు 65 లక్షలు మింగేశాడు. ఇతను ప్రస్తుతం వరంగల్ పోలీసు అదుపులో ఉన్నాడు. యాదగిరిగుట్టలో బసవరాజు అనే వ్యక్తి 84 లక్షలకు గాను కేవలం 5 లక్షలే కట్టి ప్రభుత్వానికి టోకరా వేశారు. ఇకపై ఆధార్ నెంబర్తో పాసు పుస్తకం ఉన్నవాళ్లే స్లాట్ బుక్ చేసుకునే ఏర్పాట్లు చేసింది. వారే వా. ఇక తహసీల్దార్లు విఫలం. రిజిస్ట్రేషన్లు చేసే బాధ్యత కలిగిన తహసీల్దార్లు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు కూడా చాలా నెలలు క్షుణ్ణంగా పరిశీలించడంలో విఫలమయ్యారు. వాళ్ళు పరిశీలించుడు ఎక్కడదే, వాళ్ళ పైసలు వాళ్ళకి వస్తే గుడ్డి గుర్రాలకు పనులు దొమ్మినట్టు కన్ను మూసుకొని కూడా సంతకం పెడతారు. డాక్యుమెంట్ రైటర్లు సరిగ్గా పెట్టాడో అక్కడ పెడతారు, వెనకాల నుంచి పైసలు వస్తాయి. సబ్ రిజిస్టర్లు అట్లనే పాడాయిన్లు, ఎంఆర్ఓలు అట్లనే పాడాయిన్లు, ఆర్డీఓలు అట్లనే పాడాయిన్లు. వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. వాస్తవానికి సిస్టంలో జనరేట్ అయిన ఛానల్ నెంబర్, అందులో ఉన్న మొత్తం ప్రభుత్వ ఖాతాలో జమ అయిన మొత్తం సరిపోతుందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో ఆ పని జరగలేదు. అయితే కేవలం నిర్లక్ష్యమైనా లేక గ్రూపులుగా ఏర్పడిన వ్యక్తులతో తహసీల్దార్లు కూడా కుమ్మక్కాయి వ్యవహారాన్ని నడిపించారని 100% కుమ్మక్కాయలు. ఇందులో ఇక నో డౌట్ 100% ఎంఆర్ఓలు కుమ్మక్కాయి ఉంటారు, ఆర్డీఓలు కుమ్మక్కాయి ఉంటారు. దాని కింద మొత్తం రెవెన్యూ వ్యవస్థనే కుమ్మక్కైంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనే అధికారులు విచారణ చేస్తున్నారు. అక్రమ చాలాన్లు జనరేట్ చేసిన సమయంలో ఆ విధుల్లో ఉన్న తహసీల్దార్లు ఎవరు, వారి ఐడీల నుంచి అప్రూవల్ ఎలా లభించింది అనే వివరాలపై ఆరా తీస్తున్నారు. అధికారుల పాత్ర ఉన్నట్లు నిరూపితమైతే భూభారతి చట్టం ప్రకారం వారి ఉద్యోగాలు ఊడడం ఖాయమని స్పష్టం చేస్తున్నారంట. ఉద్యోగాలు ఊయడమని ఖాయమని స్పష్టం చేసుకున్నారు. రంగంలోకి హై లెవెల్ కమిటీ. ఈ భారీ స్కామ్పై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐపీఎస్ అధికారి సింధు, సిసిఎల్ఏ సెక్రటరీ మకరంద్, చార్టెడ్ అకౌంట్ శరత్, ఎన్ఐసి ప్రతినిధి శ్రీనివాస్, డిఎస్పీ సంపత్ అందరితో ఏర్పాటు చేసిందంట. ఇక చౌటుప్పల్లో 240 డాక్యుమెంట్లకు ₹1,90,277 చెల్లించిన అమౌంట్ రావాల్సింది ₹1,20,00,000. అడ్డగూడూరు, ఆలేరు, ఆత్మకూరేము, భువనగిరి, బీబీనగర్, బొమ్మల రామారం, పోచంపల్లి, గుండాల, తుర్కపల్లి, మోటకొండూరు, మోత్కూరు, నారాయణపేట, రాజాపేట, రామన్నపేట, వలిగొండ, యాదగిరిగుట్ట. ఇది మొత్తము ఉమ్మడి నల్గొండ జిల్లానే. కంప్లీట్గా ఉమ్మడి నల్గొండ జిల్లానే. ఎక్కువ బొమ్మల రామారం కావచ్చు, ఇవన్నీ ఉమ్మడి నల్గొండ జిల్లానే. బీబీనగర్ ఎక్కువ రేంజ్లో వేసుకున్నారు. పోయిగా ఒక రేంజ్ అంటే ఒక రేంజ్. ₹40 రిజిస్ట్రేషన్ చేస్తాడు ఎవడన్నా. ₹40 టూ మచ్ కాదా ఇది? ₹40 ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది ఇది? ఎవడెవడు ఉన్నాడు దీని వెనకాల? తీస్తారా ఇప్పుడు బయటికి? ఎవడైనా తీస్తాడా బయటికి? తహసీల్దార్లు విఫలమే. ఇంకేం చేస్తారాడు? విఫలం కాకపోతే మొత్తం మోసమే. వ్యవస్థలే భ్రష్టు పట్టిపోయినాయి మొత్తం. ఇక వీళ్ళట పీకి కట్టలు కడతారండి. ఇక పో.